హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చుక్క నూనె వాడకుండా గోధుమ పిండితో ప్రిపేర్ చేసే ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇంకా నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా హెల్దీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ హెల్దీ అయిన ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి గోధుమ పిండిని తీసుకోవాలి. దీంట్లో హాఫ్ టీ స్పూన్ వామ, 1 టీ స్పూన్ లేదా రుచికి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టీ స్పూన్ వంట సోడా, ఇంకా దీంట్లో నేను ఇక్కడ చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, నానబెట్టిన శనగపప్పు తీసుకున్నానండి. ఈ వెజిటేబుల్స్నే కాకుండా ఇంకా క్యాలీఫ్లవర్, క్యాబేజీ, క్యాప్సికమ్, ఆలు ఇలాంటి వాటిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. వీటన్నింటినీ వేశాక పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. కూరగాయ ముక్కల్ని ఎక్కువగా వేసి పిండి తక్కువగా వేసుకొని ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే టేస్టీగా ఇంకా హెల్దీగా ఉంటుంది. ముందుగా పిండిలో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్ళను పోస్తూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిలోంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టి వడలా చేసుకోవాలి. అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇడ్లీ పాత్రలో నీళ్లను పోసి అవి మరుగుతున్నప్పుడు వీటిని పెట్టి 20 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీలలాగే వీటిని కూడా విజిల్ పెట్టకుండా ఆవిరికి ఉడికించాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. వీటిని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా ఇలాగే తినొచ్చండి. ఇంకా కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. నెయ్యి అనేది ఆప్షనల్ అండి, నచ్చేవారు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. వీటికి ఏ సైడ్ డిష్ లేకుండా ఊరికే ఇలా సర్వ్ చేయొచ్చండి. కావాలంటే మీకు నచ్చే ఏ పచ్చడితో కానీ గ్రేవీ కర్రీతో తిన్నా చాలా బాగుంటాయి. వీటిని ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూరగాయ ముక్కలు ఇంకా నానబెట్టిన శనగపప్పుని కొంచెం ఎక్కువగా వేసుకుంటే మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్ ప్రిపరేషన్తో హెల్దీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.